ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. మాథ్యూ 2:9. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మేదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆదియందు దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసెను. లెక్కించలేనన్ని నక్షత్రములను ఆకాశములో పుట్టించెను. ఆయన ప్రతి నక్షత్రమును ఒక ఉద్దేశముతో, ఒక పని కొరకు సృష్టించెను. అవి వెలుగును ప్రకాశమును కలుగు చేయుచున్నవి. నక్షత్రములు ప్రకాశింపచేసే వెలుగు సర్వ ఆకాశము క్రింద ఉన్న సమస్త ప్రజలకు పంచిపెట్టబడినది. ఈ లెక్కింపలేనన్ని నక్షత్రములను కలగచేసిన వాడు దేవుడే. నక్షత్రములను బంధించగలిగిన వాడు, విడిపించగలిగిన వారు ఆయనే. నక్షత్రములను వాటి వాటి కాలములో ప్రకాశించినట్లు చేయగలిగిన వాడు, వారు చీకటిని ఉదయముగా మార్చువాడు ఆయనే. ఆయన చేసిన నక్షత్రములన్నీ వేరు వేరు ఉద్దేశములతో వేరు వేరు పనులకు సృష్టించబడెను. అయితే ఈ దినమున అనేకులు నక్షత్రములను సృష్టించిన, నక్షత్రములను నడిపించగలిగిన దేవుని వైపు చూడక సృష్టికర్త అయిన దేవుని మరిచి సృష్టిని మాత్రం పూజించుచున్నారు. అగ్ని జ్వాలల మధ్య దర్శనమిచ్చిన దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను పూజింపకుండా జాగ్రత్త పడుడని హెచ్చరించెను. సృష్టికర్త మహిమను బయలుపరిచేవి దేవుడు సృష్టించిన నక్షత్రములు. ఆ మహోన్నతుడైన దేవుడు ఈ లోకంలో జన్మించిన వేళ జ్ఞానులు తూర్పు దిక్కున ఒక గొప్ప నక్షత్రమును చూచిరి. ఆ నక్షత్రము గొప్ప వెలుగును విరజిమ్ముచు ప్రకాశించుట చూచిన జ్ఞానులు ప్రవచనాల నెరవేర్పు ప్రకారము మెస్సయ్య జననాన్ని గుర్తించారు. ఈ నక్షత్రము ఒక పని కొరకు జన్మించినది. ఆ పని లోకరక్షకుడైన క్రీస్తు జన్మించాడని తెలియపరచటమే. ఈ నక్షత్రము మనుషులను తన వైపునకు ఆకర్షించుకొనక తనను చూచిన వారిని క్రీస్తు నొద్దకు నడిపించింది. ఆ జ్ఞానులు రక్షకుని చూచు వరకు ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచింది. మాథ్యూ 2:9. ఇదిగో తూర్పు దేశమున వారి చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మేదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆ నక్షత్రమును ఆధారం చేసుకొని జ్ఞానులు లోకరక్షకుని దగ్గరకు వెళ్ళారు. జ్ఞానులకు దారి ఆ నక్షత్రము చూపించింది. క్రీస్తు జన్మించి ఉన్న సాలపై నిలిచి, ఆ పశువుల పాకపై నిలిచి ప్రకాశించినది ఈ నక్షత్రము. ఈ నక్షత్రము తన ప్రకాశము ద్వారా మనుషులను ప్రభువు దగ్గరకు నడిపించినది. అయితే ఒక నక్షత్రము పని వెలుగును ప్రజ్వలింపజేయుటే. ఆ వెలుగులో మనుషులు రక్షకుని కనుగొనున్నట్లు చేయుట. ఈ లోకంలో లెక్కింపలేనంత మంది జనులున్నను కొందరు మాత్రమే నక్షత్రము వలె ఒక గురి కలిగి ఒక పని కొరకు బ్రతుకుతున్నట్లు క్రీస్తు రక్తంలో కడుగబడిన మనము కూడా ఈ లోకమునకు వెలుగై ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. అంటే చీకటిలో నివసిస్తున్న జనముల మధ్య మనము లోకరక్షకుని తెలుసుకున్న మనము తన జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలని ప్రభువు కోరుకుంటున్నారు. ఎలాగైతే క్రీస్తు జనన సమయంలో ఆకాశంలో మార్పులు కలిగి గొప్ప ప్రకాశము కలిగిన నక్షత్రము కనబడినట్లే, అలాగే ఆయన రెండవ రాకడ సమయంలో కూడా సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కలుగును. ఆకాశ మండలి శక్తులు కదిలింపబడును అని బైబిల్ చెప్పుచున్నది. మరియు మానవులు దేవునిగా పూజించే సూర్య చంద్ర నక్షత్రములు లయమైపోయి కొత్త ఆకాశము, కొత్త భూమిని సృష్టించబడునని, క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారు ఆ రాజ్య వారసులుగా ఉంటారని బైబిల్ తెలియజేస్తుంది. అర్థమైందండి? మనము కూడా నక్షత్రము వలె చీకటిలో ఉన్న అనేకులను ప్రకాశింప చేయాలని విషయాన్ని గ్రహించండి. కాబట్టి మనము నక్షత్రాలచే ఆకర్షించబడక నక్షత్రముల వెలుగులో గొప్ప రక్షకుడైన క్రీస్తును కనుగొందాం. క్రీస్తు ఇచ్చు వెలుగును పొంది గాఢాంధకారంలో ఉన్న ప్రజలను ఆయన వైపుకు నడిపించాలి అనే విషయాన్ని గ్రహించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డలో ఎవరైతే నేను కూడా నక్షత్రము వలె ప్రకాశిస్తూ అనేకులను ప్రకాశించేవారుగా ఉండాలని ఆశపడుతున్నారు, ఇప్పుడే మీ బిడ్డలను దర్శించమని, రక్షణను పరిచయం చేసే వారిగా మేమును ఉండునట్లు మీరు మాకు సహాయం దయచేయమని, గొప్ప కృపను మీరే మాకు అనుగ్రహించమని, అటు బహుగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునికి కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.